ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయిన స్వర్గీయ టంగుటూరి ప్రకాశం పంతులు గారి 153వ జయంతి. రాజకీయాలలో ఒక విలక్షణమైన విశిష్టమైన రాజకీయ నాయకుడు టంగుటూరి ప్రకాశం పంతులు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన బట్టలు ఆయనే ఉతుక్కునేవాడని ఆయనతో పరిచయం ఉండేవాళ్ళు చెప్పేవారు. అంటే అంతటి నిరాడంబరుడు. 1928 ఫిబ్రవరి 2వ తారీఖున మద్రాసులో సైమన్ కమిషన్ వచ్చినప్పుడు, దానికి నిరసన ప్రదర్శన జరిగినప్పుడు ఆంగ్లేయుల తుపాకీ తూటాలకు నన్ను కాల్చుకోండి అని చెప్పేసి గుండెలు విప్పి సట్టు విప్పి చూపించినటువంటి సాహసి టంగుటూరి ప్రకాశం పంతులు. స్వయం కృషి స్వీయ ప్రతిభతో ఒక సామాన్యుడు అసామాన్యుడు కాగలడని ఆయన తన జీవన విధానం ద్వారా నిరూపించాడు. ఆయన పేరు మీద ఒంగోలు జిల్లాకు ప్రకాశం జిల్లాని పేరు పెట్టడం, ఆయన పేరు మీద విజయవాడ దగ్గర ఉన్నటువంటి కృష్ణానది మీద బ్యారేజీకి ప్రకాశం బ్యారేజీని పేరు పెట్టడం చాలా సందర్భోచితం, సముచితం. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేసినటువంటి వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులు. కాబట్టి ఆయన జీవితం ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు, ప్రతి ఆంధ్రునికి, ప్రతి భారతీయునికి ఆదర్శం, అనుసరణీయం, మార్గదర్శకం, స్ఫూర్తిదాయకం. ఇక రెండో విషయం, సురవరం సుధాకర్ రెడ్డి గారు భారత కమ్యూనిస్టు పార్టీ అగ్రనేత, భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి సురవరం సుధాకర్ రెడ్డి గారు అనారోగ్యం కారణంగా, వృద్ధాప్యం కారణంగా స్వర్గస్థులు కావడం జరిగింది. ఆయన ఒక నిరాడంబరమైనటువంటి వ్యక్తి, ఒక సిద్ధాంతాలకు కట్టుబడినటువంటి వ్యక్తి, ఒక వాస్తవిక రాజకీయ దృక్పథము కలిగినటువంటి వ్యక్తి. ఆయన ఆత్మకు పరమేశ్వరుడు ప్రశాంతిని ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాప సానుభూతిని తెలియజేస్తున్నాం. విషయం జగన్ నిజస్వరూపం. ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ గారికి మద్దతు ప్రకటించాలని జగన్ పార్టీ, వైకాపా పార్టీ నిర్ణయించడం ద్వారా ఆ పార్టీ జగన్ నిజస్వరూపం బయటపడింది. మొదటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది, భారతదేశం అంటా బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ, కానీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అర్థమే వేరు. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. వీళ్ళు ముగ్గురు కూడా మోడీ చేతిలో, అమిత్ షా చేతిలో, బీజేపీ చేతిలో కీలు బొమ్మలు అని మేము మొదటి నుండి చెప్తూనే వస్తున్నాం కాంగ్రెస్ పార్టీ పరంగా. అది అనేక సందర్భాల్లో రుజువైంది. ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా కూడా అది మరొకసారి రుజువైంది. కాబట్టి తన స్వార్థ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలను అనేక సందర్భాల్లో తాకట్టు పెట్టడం జరిగింది. ఇక్కడ కూడా మరొకసారి రాష్ట్ర ప్రయోజనాలను, ఒకవైపు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ శరవేగంగా జరుగుతూ ఉంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదు. కడప జిల్లాలో శైల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కాలేదు. దుగరాజపట్నం ఓడరేవు రాలేదు. రాజధానికి గ్రాంట్ ఇవ్వడం లేదు. పోలవరం నత్తనడక సాగుతూ ఉంది. ఈ విధంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి అనేక విధాలుగా అన్యాయం చేస్తూ ఉంటే, ఈ రాష్ట్రానికి చెందినటువంటి ప్రాంతీయ పార్టీలు నాయకులు, అటు చంద్రబాబు నాయుడు, అటు జగన్మోహన్ రెడ్డి, అటు పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా బీజేపీ చేతిలో కీలుబొమ్మలుగా, కబాలీలుగా వ్యవహరించడం, బీజేపీ స్పాన్సర్ చేసినటువంటి ఉపరాష్ట్రపతి అభ్యర్థికి రాధాకృష్ణన్కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించడం అనేది చాలా దురదృష్టకరం. రాష్ట్ర ప్రజలు ఇప్పటికైనా ఆలోచించాలి. చంద్రబాబుకు ఓటేసినా మోడీకి ఓటేసినట్లే, పవన్కు ఓటేసినా మోడీకి ఓటేసినట్లే, జగన్కు ఓటేసినా మోడీకి ఓటేసినట్లే. మోడీకి ఓటేయడం అంటే మన చెప్పుతో మనం కొట్టుకోవడమే. ఇది ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఆలోచించవలసిందిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉంది.